ఇక కాసేపట్లో తెలంగాణ పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన గాంధీ భవన్లో జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర రాజకీయాల పరిస్థితులపై పీఎస్సీలో చర్చిస్తారు. కాసేపట్లో తెలంగాణ పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన గాంధీ భవన్లో జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర రాజకీయాల పరిస్థితులపై పీఎస్సీలో చర్చిస్తారు. అనంతరం నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, మరి కాసేపట్లో అయితే పీఎస్సీ సమావేశం జరగబోతోంది. సో ఎప్పుడు ప్రారంభం కాబోతోంది, అలాగే ఈ సమావేశంలో మెయిన్ గా ఏ అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తోంది సాదిక్? ప్రసన్న, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పొలిటికల్ అఫైర్ కమిటీ పీఎస్సీ సమావేశం, మొదటి సమావేశం గాంధీ భవన్లో జరగడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ అదేవిధంగా ప్రభుత్వం రెండు కూడా అనుసంధానంగా ఏ విధంగా ముందుకు పోవాలే లక్ష్యంగా ఈ యొక్క పీఎస్సీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే ఏర్పడిన తర్వాత అటు ఇప్పటికే వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నందు మనకు పీఎస్సీ సమావేశానికి కూడా వస్తున్నటువంటి నాయకులు అయితే మనకు కనబడుతున్నారు. ప్రధానంగా పార్టీ అదేవిధంగా ప్రభుత్వం రెండు కూడా అనుసంధానం చేసే లక్ష్యంగా మాత్రమైతే పీఎస్సీ సమావేశం ఉండబోతుంది. దీంతో పాటుగా పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని దానిపైన కూడా ఈ యొక్క పీఎస్సీ సమావేశంలో చర్చించబోతున్నారు. మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన జరగబోయేటువంటి ఈ యొక్క సమావేశం ఇప్పటికే మాణిక్రావు ఠాక్రే కూడా రావడం జరిగింది. మనం విజువల్స్ చూస్తున్నాం. సో ఈరోజు పార్లమెంటు సంబంధించిన ఎన్నికలు ఒక ఎజెండా, దీంతో పాటుగా పార్టీ అదేవిధంగా ప్రభుత్వం రెండు కూడా ఏ విధంగా అనుసంధానంగా తీసుకువెళ్ళే లక్ష్యంగా పార్టీ క్యాడర్ కానీ పార్టీ నేతలు ఏమేమి చేయాలి, ఎవరు ఏం పనులు చేయాలి దానిపైన పూర్తి స్థాయిలో అయితే చర్చించబోతున్నారు. ఈ సమావేశానికి ఇప్పటికే మంత్రులు కూడా వస్తున్నటువంటి నేపథ్యం ప్రారంభం పీఎస్సీ సంబంధించినటువంటి నేతలందరూ కూడా సభ్యులైన నేతలు అయితే అందరూ వస్తున్నారు. ఈ నెల 20వ తారీఖు రోజు వ్యవస్థాపక దినోత్సవం ఉంది కాంగ్రెస్ పార్టీ ఏర్పడి. సో అప్పటి వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించే విధంగా కూడా ఈ యొక్క పీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక దీంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వచ్చినటువంటి విజువల్స్ చూస్తున్నాం. ప్రధానంగా అందరు నాయకులందరూ కూడా బోయినపల్లిలో గాంధీజీ నాలెడ్జ్ సెంటర్ సంబంధించిన చేయాలనేటువంటి లక్ష్యం ఉండబోతుంది. ప్రధానంగా విషయాలు తెలుసుకున్న తర్వాత మాట్లాడగలుగుతారు. సార్ మొదటి సమావేశం కదా సార్, ఎట్లా ఫీల్ అవుతుంది సార్? సంతోషంగా. మొదటి సమావేశానికి వస్తున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి యొక్క పీఎస్సీ సమావేశం కావడంతో డెఫినెట్గా రాజకీయమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకోండి. ప్రభుత్వము అదేవిధంగా పార్టీ రెండు కూడా సమపాలనలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకోవాలి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నిటి కూడా పార్టీకి ఉపయోగపడాలి, తద్వారా ప్రజలను చైతన్యవంతం చేయాలనేటువంటి లక్ష్యంగా ఒకటి. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల్లో 17 స్థానాలు రాష్ట్రంలో ఉన్నాయి, లోక్సభ సంబంధించినటువంటి స్థానాలు. సో వాటిలో గెలిపే లక్ష్యంగా కూడా ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ నెల 20వ తారీఖు రోజు పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేయాలి. ఏదైతే ఆశయం కోసం అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ ఆశయానికి అనుగుణంగా పరిపాలన ఉండబోతుంది. సో పార్టీ క్యాడర్ కానీ పార్టీ నేతలందరూ కూడా ఆ తరహా సంబంధించినటువంటి విధానం కూడా తీసుకురావాలి, ప్రజల్లోకి మమేకం అయిపోవాలన్నటువంటి అంశం పైన కూడా ఈ పీఎస్సీ సమావేశంలో చర్చించబోతున్నారు. దీంతో పాటుగా మనకు నామినేట్ పోస్ట్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఉంది. ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యే పోటీకి అంటే స్థానాలకి పోటీ చేసి భంగపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేట్ పోస్టులు ఇస్తాము, ఎమ్మెల్సీలు అదేవిధంగా ఇంకా కార్పొరేషన్ సంబంధించినటువంటి వాటికి ఇస్తామని కూడా గతంలో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలని పైన కూడా ఉండబోతుంది. దీంతో పాటుగా ఇంకా మంత్రివర్గ కూర్పు సంబంధించిన కూడా ఇంకొక 6 మంత్రివర్గాన్ని విస్తరించేందుకు కూడా అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీకి ఎట్లా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో సో హైదరాబాదు రంగారెడ్డి జిల్లా సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవలేని పరిస్థితిలో ఉన్నారు, కొంతమంది గెలవలేదు. సో వారు గెలిచినా కూడా వారికి కనుక ఎవరికి ఇవ్వాలి,
ప్రజలతో దగ్గరగా ఉన్నటువంటి వారికి ఎవరికి ఇవ్వాలనిపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉంది. అంటే పార్టీ అదేవిధంగా పార్టీని ఇంకా ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళాలి, పార్టీని క్షేత్ర స్థాయిలో ఏ విధంగా తీసుకోవాలి, ప్రభుత్వ పథకాలు కూడా 6 గ్యారెంటీ స్కీమ్స్తో పాటుగా మేనిఫెస్టో కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో దీన్ని ఎంత ప్రయారిటీ తీసుకోవాలి, వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా ముందు పార్టీని ఏ విధంగా ముందు తీసుకెళ్లాలి, తద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా గెలిపే లక్ష్యంగా ఎట్లా పాటుపడాలని దానిపైన కూడా చాలా సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం ఉంది. దీంతో పాటుగా మనకు బోయిన్పల్లిలో నాలెడ్జ్ సెంటర్ సంబంధించినది, గాంధీ నాలెడ్జ్ సెంటర్ సంబంధించిన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి, అదొక నాలెడ్జ్ హబ్గా కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ధర్మంలో అక్కడ కూడా దానికి సంబంధించిన ఫండ్ క్యాంపెయిన్ కూడా చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. సో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పిఎస్సి సమావేశం కావడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, మంత్రులు, అదేవిధంగా పిఎస్సి సంబంధించినటువంటి నేతలందరూ కూడా వస్తున్నారు. ఇప్పటికే చాలామంది వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం గాంధీ భవన్ వేచి చూస్తుంది. మొదటిసారిగా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ పిఎస్సి సమావేశం కావడంతో మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా, చాలా సంతోషంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు బారులు తీరినటువంటి సందర్భం చూస్తున్నారు. అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలన్న నినాదం ప్రజల్లో తలలో నాలుకలాగా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాక కోసం వేచి చూసే పరిస్థితి. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి రాజకీయమైనటువంటి పిఎస్సి పొలిటికల్ అఫైర్ కమిటీ సంబంధించిన పిఎస్సి సమావేశం అన్నది చాలా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఆశావాహులకు నామినేట్ పదవులు, అదేవిధంగా ఫండ్ క్యాంపెయిన్, అదే లోక్సభలో ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా 17 స్థానాలకు ఎట్లా పోటీ చేయాలి, ఏ ప్రాంతం ఉండాలి, హైదరాబాద్లో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ గెలని ప్రాంతంలో సో ఎవరికి ఎమ్మెల్సీగా తీసుకొచ్చి ఆ తర్వాత ఆయనకు మంత్రులుగా చేసే అవకాశం కూడా ఉంటుందని కూడా చర్చ కొనసాగుతుంది. మరోవైపు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు పిఎస్సి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలన్నింటిపైన కూడా హైకమాండ్కు చెప్పేందుకు రేపు ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో తాజా రాజకీయ పరిస్థితులతో పాటుగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఈ యొక్క పొలిటికల్ అఫైర్ కమిటీ పిఎస్సి సమావేశం గాంధీ భవన్లో ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే అధ్యక్షతన జరగబోయేటువంటి ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. 4-5 ఎజెండాతో ఈ యొక్క ఉండబోతుంది. మరోసారి చెప్పినట్లయితే పార్లమెంటు ఎన్నికల్లో ధ్యేయంగా ఒకటి, అదేవిధంగా ప్రభుత్వానికి పార్టీకి మధ్య అనుసంధానంగా ఏ విధంగా పనిచేయాలని 2, అదేవిధంగా నాలెడ్జ్ సెంటర్ సంబంధించి దానిపై ఫండ్ క్యాంపెయిన్తో పాటుగా ఈ నెల 28వ తారీఖు రోజు పార్టీ వ్యవస్థాపక దినోత్సవం రోజు వివిధ కార్యక్రమాలు చేసే అంశంగా ఈ 4 ఎజెండాగా ఈ యొక్క పిఎస్సి సమావేశం అయితే ఉండబోతుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాదిక్.